హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 8 ఫిబ్రవరి 2024 అంటే గురువారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు గురువారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే వెన్స్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే థర్స్డే మార్నింగ్ టైము ఒక పాజిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూవ్మెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ స్టాక్స్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే అవి సీడ్స్ కంపెనీల స్టాక్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీల స్టాక్స్, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్, సో ఇలాంటివన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది గురువారం రోజున. అలాగే ఇంకా ఏవైతే ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సర్వీసెస్ ఓరియంటెడ్గా పనిచేసే కంపెనీల స్టాక్స్ అంటే కొరియర్ సర్వీసెస్, ఫుడ్ డెలివరీ సర్వీసెస్, ఫార్మా డెలివరీ సర్వీసెస్, సో ఇలాంటి వాటి స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేసే కంపెనీల స్టాక్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సీపోర్ట్స్ అండ్ హార్బర్స్, అలాగే నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ కూడా, పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్, సిమెంట్ స్టాక్స్, రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్, సో ఇలాంటివన్నీ కూడా అప్రెండ్ని చూపించే అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే స్టీల్స్ కంపెనీల స్టాక్స్, అలాగే ఐటీ స్టాక్స్, ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్, స్పిరిట్స్ స్టాక్స్, ఇవి ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్, వీటికి సంబంధించిన స్టాక్స్, బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ కూడా ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది గురువారం రోజున. అలాగే ఇంకా ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్నే చూపించే అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్, అలాగే సిల్వర్ ప్రైసెస్, ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్, సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం బాగా తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.